మేమండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? పాయసం అండి. పాయసం. ఓకే, పండగ అంటే స్వీట్ కాబట్టి. ఓకే, సో ఏం పాయసం అండి? గోధుమ పాయసం అండి. గోధుమ పాయసం. గోధుమతో ఉప్మా చేస్తారు, పాయసం కూడా చేస్తారా? చేస్తామండి. ఓకే ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? గోధుమ రవ్వ, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచి పౌడర్, నెయ్యి, పాలు. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? పాలు వేడి చేసుకోవాలండి. వేడి చేద్దామా? ఓకే. తర్వాత వేయించుకుందాము. వేయిద్దామా? ఓకే, అంటే పాలు కాగే టైంలో ఇది చేసుకోవచ్చు. తర్వాత నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవి బాదం పప్పు. సో వేయిపోయిన కప్ తీసేసుకోవాలి. తర్వాత రవ్వ వేయించాలి. ఈ నెయ్యిలోనే వేసుకోవాలి రవ్వ. మీరు ఎక్కువ ఎలాంటి వంటలు ఇంట్లో చేస్తుంటారు? మేము ఎక్కువ అండి వెజిటేరియన్. ఎక్కువ వెజిటేరియనా? నాన్ వెజ్ తింటారా మీరు? తింటాం. అది ఇది రెండు. అవునా? తవ బాగా వేగిపోవాలా, కొంచెం వేగితే సరిపోతుంది? కొద్దిగా. పాలు మరిగినాయండి, ఆఫ్ చేసాం. ఓకే, కాగిపోయినట్లు ఆఫ్ చేసినా? ఆఫ్ చేయండి. అంటే పండగ టైంలో ఎక్కువ మీరు ఇలాంటి ఐటమ్స్ చేస్తుంటారా, లేకపోతే రెగ్యులర్ గా కూడా చేస్తుంటారా? మామూలుగా చేస్తారండి. అవునా? ఆఫ్ చేశాను. వాటర్ వేసుకుందామండి. ఓకే, రవ్వ కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోండి. ఉడికాక చక్కెర వేసుకుందామండి. ఓకే, ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి. అవునండి. అంటే మనం డైరెక్ట్ గా దీన్ని పాలల్లో ఉడకపెట్టట్లేదు, ఫస్ట్ కొంచెం వాటర్ లో ఉడకపెట్టుకోవాలా? అవునండి, ఉడకదు కదా, తొందరగా ఉడకదు కదా, అందుకని. తర్వాత చక్కెర వేసుకోవాలండి. ఓకే, రవ్వ ఉడికిపోయిన తర్వాత చక్కెర వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పౌడర్. తర్వాత ఏం చేయాలండి? స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకే, అంటే మరి పాలు కాసేపు అయినాక చల్లారినాక పోద్దాం, విరిగిపోతాయండి. ఓకే, వేడిగా ఉన్నప్పుడు పోస్తే విరిగిపోతాయండి, అందుకని చల్లారాక పోద్దాం. ఓకే, సో ఒక 2 minutes పడుతుంది కదా? పడుతుందండి. గోధుమ పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో పాలు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. రవ్వ ఉడికిన తర్వాత అందులో షుగర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా వేడి చేసిన పాలు చల్లారిన తర్వాత గోధుమ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇలాచీ వేసుకుని కలుపుకుంటే గోధుమ రవ్వ పాయసం